హాయ్ హలో నమస్తే, నేను మీ తెలుగు గీక్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ టెక్నాలజీ ఇన్ తెలుగు. లాస్ట్ వీడియోలో ప్రామిస్ చేసిన విధంగా మనం ఈ వీడియోలో వర్డ్ కౌంట్ అనే ఒక బిగ్ డేటా ప్రోగ్రామ్ని పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ను వాడి ఎలా రాయాలో చూద్దాం. అయితే ఈ ప్రోగ్రామ్ మీకు అర్థం కావాలంటే మీకు బిగ్ డేటా యొక్క కోర్ కాన్సెప్ట్స్ అయిన డిస్ట్రిబ్యూటెడ్ స్టోరేజ్, డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్, ఇంకా మ్యాప్ రెడ్యూస్లపై మంచి అవగాహన ఉండాలి. ఈ కాన్సెప్ట్స్ పైన నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేశాను, వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. ఇక ఈ వర్డ్ కౌంట్ ప్రాబ్లమ్ని చూసినట్టయితే దీనిలో మనం ఒక పెద్ద టెక్స్ట్ ఫైల్ని ప్రోగ్రామ్కి ఇన్పుట్గా ఇస్తాం. ఇప్పుడు మన ప్రోగ్రామ్ డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ మరియు మ్యాప్ రెడ్యూస్ అనే రెండు టెక్నిక్స్ ద్వారా ఫైల్లోని డేటాను ప్రాసెస్ చేసి వర్డ్ కౌంట్ని, అంటే ఫైల్లోని ప్రతి వర్డు ఎన్నిసార్లు రిపీట్ అయిందో చెప్పే ఒక లిస్ట్ని అవుట్పుట్గా ఇస్తుంది. ఇప్పుడు ఈ వర్డ్ కౌంట్ అనే పైథాన్ ప్రోగ్రామ్ని గమనిద్దాం. మీలో చాలామందికి తెలిసినట్టే ఈ పైథాన్ అనేది వరల్డ్ ఫేమస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎవరైనా దీన్ని చాలా ఈజీగా నేర్చుకోవచ్చు, ఎందుకంటే ఇది మన వాడుక భాష, అంటే ఇంగ్లీష్ లానే ఉంటుంది. ఆల్మోస్ట్ అంత డిఫికల్ట్గా అయితే ఏముండదు. మీకు ఆల్రెడీ పైథాన్ కనుక వచ్చుంటే మీకు ఈ ప్రోగ్రామ్ చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఒకవేళ రాకపోయినా అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను ఇప్పుడు చూపించబోయే కోడ్ని జాగ్రత్తగా గమనిస్తే కనుక మీరు ఒక అండర్స్టాండింగ్కి అయితే వచ్చేస్తారు. ఇక్కడ ఫస్ట్ లైన్లో చూసుకున్నట్టయితే మనం పైస్పార్క్ అనే ఒక లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఆ లైబ్రరీతో పాటు దానిలో ఉన్న మెథడ్స్ అయిన స్పార్క్ కాన్ఫిగరేషన్, స్పార్క్ కంటెక్స్ట్ అనే రెండు మెథడ్లను ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మరి ఈ పైస్పార్క్ అంటే ఏంటి? పైస్పార్క్ అనేది పైథాన్ ఏపీఐ ఫర్ స్పార్క్. మరి స్పార్క్ అంటే ఏంటి? లాస్ట్ వీడియోస్లో చెప్పుకున్నట్టు ఈ బిగ్ డేటా ఫ్రేమ్వర్క్లో అవైలబుల్గా ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ఫ్రేమ్వర్క్ ఈజ్ స్పార్క్. ఈ స్పార్క్ అనేది బిగ్ డేటా యొక్క డిస్ట్రిబ్యూటెడ్ కంప్యూటింగ్ అన్న కాన్సెప్ట్ను సపోర్ట్ చేసే ఒక ఫ్రేమ్వర్క్. ఈ స్పార్క్కి ఇంకా అదర్ లాంగ్వేజెస్ అయిన జావా, స్కాలా వాటిల్లో కూడా ఏపీఐస్ ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్ లాంగ్వేజెస్ని వాడి కూడా మనం ఒక స్పార్క్ ప్రోగ్రామ్ను రాయొచ్చు. అయితే ఈ స్పార్క్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. సో దాని గురించి ఒక సింగిల్ వీడియోలో తెలుసుకోవడం కష్టం. సో అందుకు గాను నేను స్పార్క్ పైన త్వరలో ఒక ఫుల్ లెంగ్త్ కోర్సు యూట్యూబ్లో రిలీజ్ చేయబోతున్నాను. మీరు కనుక నా ఛానల్కి సబ్స్క్రైబ్ అయినట్టయితే త్వరలోనే మీకు ఆ నోటిఫికేషన్ వస్తుంది. సో ప్రస్తుతం మాత్రం నేను జస్ట్ హై లెవెల్ ఓవర్వ్యూ ఇచ్చాను స్పార్క్ అంటే ఏంటి. బట్ త్వరలో దీని గురించి ఒక కంప్లీట్ డీటెయిల్ ట్యుటోరియల్ అయితే మీకు యూట్యూబ్లో అవైలబుల్గా ఉంటుంది. ఇక ప్రోగ్రామ్ విషయానికి వచ్చినట్టయితే ఇంతకుముందు చెప్పుకున్నట్టు లైన్ నెంబర్ 1లో మనం పైస్పార్క్ అనే లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకున్నాం. లైన్ నెంబర్ 2 ఈజ్ జస్ట్ ఏ జనరల్ లైబ్రరీ. ఇక లైన్ నెంబర్ 5 and 6 వచ్చినట్టయితే ఇది కామన్ కోడ్ అండి. సో బేసిక్గా ఇక్కడ మనం స్పార్క్ కాంటెక్స్ట్ని సెట్ చేస్తున్నాం. దాదాపు 99% ఆఫ్ స్పార్క్ ప్రోగ్రాంలలో మీరు ఇవే లైన్స్ చూస్తారు. స్పార్క్ కాంటెక్స్ట్ సెట్ చేయడం, యాప్ నేమ్ సెట్ చేయడం, ఇది కైండ్ ఆఫ్ కామన్ కోడ్. ఓకే, ఇక లైన్ నెంబర్ 9కి వచ్చినట్టయితే ఇక్కడ మనం ఏ ఫైల్లోని వర్డ్స్ అయితే కౌంట్ చేయాలనుకుంటున్నామో ఆ ఫైల్ని రీడ్ చేసాము. ఇక లైన్ నెంబర్ 10లో చూసినట్టయితే మనం ఇచ్చిన డేటాను వర్డ్స్గా విడగొట్టడం జరిగింది ఈ లైన్ డాట్ స్ప్లిట్ అనే ఫంక్షన్ వాడి. ఆ తరువాత ఈ స్ప్లిట్ అయిన వర్డ్స్, ఆ వర్డ్స్ యొక్క లిస్ట్ని లైన్ నెంబర్ 11లో మ్యాప్ అనే ఫంక్షన్కి మనం ఆర్గ్యుమెంట్గా పంపించాం. ఈ మ్యాప్ అనే ఫంక్షన్ను ఇచ్చిన డేటాను టపుల్ ఆర్ కీ వాల్యూ పేరుగా విడగొడుతుంది. ఈ టపుల్ కీ వాల్యూ పేరు ఏంటి అంటే ఏంటి అన్నది మనం బిగ్ డేటా యొక్క 4th ఎపిసోడ్లో ఆల్రెడీ చదువుకున్నాం. ఒకసారి మీకు కనుక దాని గురించి ఇంకా వివరంగా కావాలంటే ఆ వీడియో చూడొచ్చు. సో ఈ మ్యాప్ అనేది ఈ ఇచ్చిన డేటాను టపుల్గా విడగొడుతుంది. విడగొట్టి ఆ డేటాను తిరిగి రెడ్యూసర్కి లైన్ నెంబర్ 12లో యాజ్ అన్ ఆర్గ్యుమెంట్గా పంపిస్తుంది. సో ఈ రెడ్యూసర్ ఏం చేస్తుందంటే డేటాను అగ్రిగేట్ చేస్తుంది. అంటే సిమిలర్ వర్డ్స్ అన్నిటినీ కొన్ని గ్రూపులుగా విడగొట్టి ఆ వర్డ్స్ యొక్క కౌంట్ని సమ్మరైజ్ చేస్తుంది అన్నట్టు. సో దీని ద్వారా ప్రతి వర్డ్ ఇచ్చిన ఫైల్లో ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో ఆ డీటెయిల్స్ అన్నీ వెళ్ళి ఈ కౌంట్స్ అనే వేరియబుల్కు అసైన్ అయిపోవడం జరుగుతుంది.
ఇక లైన్ నెంబర్ 15లో వచ్చిన అవుట్పుట్ అని ఒక వేరియబుల్లో కలెక్ట్ చేసాం. ఇక 16-17 లైన్స్లో ఒక ఫర్ లూప్ వాడి అవుట్పుట్ని కన్సోల్లో ప్రింట్ చేయడం జరుగుతుంది. సో ఓకే ఫ్రెండ్స్, నౌ లెట్స్ సీ ద థింగ్స్ ఇన్ యాక్షన్. అంటే మన ప్రోగ్రామ్ను రన్ చేసి అది ఎలాంటి అవుట్పుట్ ఇస్తుందో చూద్దాం. సో అంతకంటే ముందు మీకు ఈ ప్రోగ్రామ్కు పంపించే ఇన్పుట్ ఫైల్ని చూపిస్తాను, ఈ శాంపుల్ text.txt అనే ఫైల్ని. సో ఈ ఫైల్ని నేను ఈ మై స్పార్క్ యూట్యూబ్ ట్యూటోరియల్ అనే ఫోల్డర్లో స్టోర్ చేశాను. సో దీని కాంటెంట్ చూసినట్టయితే ఇది దీని కాంటెంట్. సో ఇప్పుడు ఈ ఫైల్ని మన స్పార్క్ ప్రోగ్రామ్ రీడ్ చేసి దీనిలోని వర్డ్స్ని కౌంట్ చేసి ఆ కౌంట్ యొక్క లిస్ట్ అనేది మనకి ఇస్తుంది. ఓకే, నౌ లెట్స్ సీ. ఓకే, నేను కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేశాను. ఇప్పుడు ఇక్కడ స్పార్క్ సబ్మిట్ అనే కమాండ్ వాడుతున్నాను. సో ఇది స్పార్క్ యొక్క కమాండ్ అండి. సో ఈ కమాండ్కి మనం రాసిన పైథాన్ ప్రోగ్రామ్ను యాజ్ అన్ ఆర్గ్యుమెంట్ సప్లై చేయాలి. సో నేను సప్లై చేస్తున్నాను అండ్ లెట్స్ హిట్ ఎంటర్. నౌ లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. డన్, మన ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా రన్ అయిపోయిందండి. ఇక్కడ మనకు అవుట్పుట్ కూడా వచ్చింది, హలో 1, దిస్ 2, ఈజ్ 1 ఎట్సెట్రా. సో మన ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా డేటాను ప్రాసెస్ చేసి వర్డ్ కౌంట్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం పైస్పార్క్ను వాడి సక్సెస్ఫుల్గా మన మొదటి బిగ్ డేటా ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసాం. అయితే ఇలా ఎగ్జిక్యూట్ చేయడానికి నేను నా సిస్టంలో కొన్ని సాఫ్ట్వేర్స్ని ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ డీటెయిల్స్ కూడా నేను రాబోయే స్పార్క్ ఇన్ తెలుగు ట్యుటోరియల్లో షేర్ చేస్తాను. సో అప్పటి వరకు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో దానిలో నేను బిగ్ డేటా గురించి మరింత ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో దిస్ ఈస్ యువర్ తెలుగు గీక్ సైనింగ్ ఆఫ్.